ఆపండి అన్న ఆపండి. ఆ పిల్లని నువ్వు లవ్ చేసినావా? ఇప్పటిదాకా జాబ్ లేదు ఏం లేదు నాకు చేస్తారు. పెళ్లి చేసుకొని రోడ్డు మీద బతకాలనా? లోపలికి రా అన్న. ఏదో అయిపోతే అప్పుడు 4 సార్లు కడుపు వచ్చింది తీసేపించినప్పుడు తెలియదా నీ దగ్గర? నువ్వు మొగోడి ఇలా చేసా మొగోడి చెట్టు పట్టుకోము. ఆటో బుక్ చేసిన శివ ఇంతకుముందు మనకు 7 కిలోమీటర్లు చూపించింది, ఇందుకేని 20 నిమిషాలు చూపిస్తుంది. కొన్నిసార్లు షార్ట్ కట్ లో పోతారు కావాలి. 20 నిమిషాలా? ఏమో ఆటో అయితే ఇన్నే ఉంది. నంబర్ ఏది? 466. అచ్చా ఇక్కడ సైడ్ నుంచి వస్తున్నా. డైరెక్ట్ లొకేషన్ పెట్టినావుగా ఎగ్జాక్ట్ ఇదేనా? 144 ఓటీపీ చెప్పేసి కూర్చో. ఆన్లైన్లో పే చేద్దాం అంటే నాకు పర్సనల్ 466 అన్న. ఇడికైనా 7 కిలోమీటర్లు చూపిస్తుంది అన్న. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలలో 10 నిమిషాలలో ఉంటుంది. 10 అంటే శివ నువ్వు వచ్చేసి శివ నువ్వు బైక్ మీద వస్తావా? సరే డన్. కెమెరా ఏం లేదన్న. శివ నువ్వు బైక్ మీద బండి తీసుకొని వస్తాను. 2 నిమిషాలు ఆగండి. నేను అమ్మాయితో పోతున్నాము. ఆడికి పోయినాక లవ్వు గివ్వు వాడు కాళ్ళు పట్టుకున్నావు. నువ్వేం టెంప్ట్ కాక అర్థమవుతానా అంటే ఏమి పిచ్చిదానిలాగా నమ్మకు. పెళ్ళి అని గట్టిగా ఉండు. ఓలో ఆటో అన్నా 2 నిమిషాలు అన్న. శివ వస్తున్నావా? శివ స్టార్ట్ చేసినాడు. శివ ఇంకో కొన్ని తీసుకొని వస్తున్నాం. మేమైతే పోతున్నాము. మాకు దగ్గరనే ఉంది లొకేషన్. మాకు దగ్గర ఉన్నందుకు సో ఇప్పటికిప్పుడే స్టార్ట్ అయినాము. ఒకవేళ దూరం ఉంటే 1 డే టైం తీసుకునేటోళ్ళము. అన్న లొకేషన్ అక్కడనే ఉన్నట్టుంది. ఆపండి అన్న. శివ వాళ్ళు ఆన కొంచెం ముందుకు ఆపండి. కొంచెం ముందుకు ఆపండి అన్న. ఆపండి. మేడం 180 చూపిస్తుంది. 180యా? ఓకే అన్న. అన్న 2 నిమిషాలన్నా. అమ్మాయి ప్రాబ్లము ఒక్కసారి వెళ్ళేసి వచ్చి మాట్లాడతారు. 2 నిమిషాలు ఉండు, మళ్ళీ అక్కడనే దింపేయాలి. సరే వెళ్ళిపోతున్నావు. ఈమె తెలుసా నీకు? ఫోన్ లేకపోయేందుకు నువ్వు ఫోన్ ఖరాబ్ అయింది. ఫోన్ లేదు. నేను పట్టుకుంటా. ఆవురా నేను పట్టుకుంటా. బండి ఇక్కడికి కెమెరా ఇక్కడ
ఏడిపోతున్నావు బండి అన్న మనీ ఇస్తా ఉండండి. ఏమైంది మీరు ఎవరు? ఏమైంది? పట్టుకో, ఫోన్ పట్టుకోమా, పట్టుకో. అడుగు, ఏమన్నా అడగాలంటే ఏమైంది? ఎవరామా? ఆమె ఎవరు? వీళ్ళు ఎవరు? మీరు ఆ మొబైల్లో నీకు తెలియదా? తెలియదు, తెలియదు. పట్టుకోను, ఎవరో తెలియదు. నేను ఎవరో తెలియదా? వదులు ఫస్ట్. 10 సంవత్సరాల నుంచి ఫోన్ లవ్ చేసి ఆమెని ఊర్లో మోసం చేసి ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు. స్విచ్ ఆఫ్ చేసి ఇంకో నెంబర్ అయ్యో పోయినాయి, ఫోన్ పోయింది. లేదు పోయిందంటే ఇప్పుడు ఎట్లా కలిసి ఇప్పుడు ఎట్లా ఫోన్ వచ్చింది? ఫోన్ లేదండి. ఎన్ని నెంబర్లు వాడతావు? నా జీవితం ఆగం చేస్తున్నావు, నా జీవితం మొత్తం ఆగం చేస్తున్నావు. లేదు లేదు, సరే. ఆ పిల్లని నువ్వు లవ్ చేసినావా? అది లేదు. ఇప్పటిదాకా ఇప్పటిదాకానే ఫోన్ పోయింది. ఇవన్నీ కథలు పడ్డావు కదా. ఫోన్ చేసినా అంటే ఫోన్ లేదు నాకు. లవ్ చేయండి, ఫోన్ నంబర్ ఎడికి వస్తుందిరా? ఏమో నాది కాదేమో, ఓల్డ్ చేసిందో. మాట్లాడుతుందా? వెళ్ళి లవ్ చేస్తున్నా, 10 సంవత్సరాలకి వెళ్ళి ప్రేమించుకున్నాను, తిరుగునేది గుర్తులేదా? మీ ఇంటికి వెళ్దాం పదా. మీ అమ్మనైనా మీ ఇంటికి వెళ్తానేమో వాళ్ళేమో ఏమన్నా చేసుకోని నన్నేమో చెత్త మాటలు మాట్లాడుతురు. మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పిన ఏం కాదు, ఉన్నాను మాట్లాడదాం శివ. ఏం కాదు, చూస్తే చూడని. ఏంది అమ్మాయి ఇంట్లోనేమో మా వాళ్ళకి ఒప్పించేసిన పెళ్లి చేసుకుంటామని. అది చేసుకుంటామని అన్నా నువ్వు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం చేసుకుందాం అని మాట్లాడినావు. లైఫ్ సెటిల్ కాలేని అన్నావు. ఇప్పుడు తీరా చూస్తే నన్ను ఊర్లో వదిలేసినావు, మళ్ళీ వస్తా అని చెప్పినావు. ఇక్కడ వచ్చిండవు. నా జీవితం ఏం కావాలి చెప్పు? పైసలు లేవు మరి చేసుకొని. పైసలు దాకా అన్నావు కదా. జాబ్ లేదు, ఏం లేదు నాకు. చేస్తారు పెళ్లి చేసుకొని రోడ్ల మీద బతకాలనా? మరి ఇప్పటిదాకా ఎవరో అన్నావు కదా. ఎవరో ఉన్నావు అంటే మరి ఇట్లా ఎగ్జామ్ లో మెయిన్ కోసం ఏం చెప్తారు? మీదికి రాకపోతే చెప్పు. వచ్చిండా కొరియర్ అనగానే? వచ్చిండు. నీకోసమే నేను ఉంటారు ఆడపిల్లని సిటీకి వచ్చిన. నేను దేవులాడుకుంటా. నేను ఏడ ఉండాలి, ఎక్కడ ఉండాలి చెప్పు? నేనే రోడ్ల మీద మాత్రం నిన్ను చేసుకో. రోడ్ల మీద పడ్డప్పుడు ఆ ఇల్లు వాళ్ళది. ఇవన్నీ తెలియదా? ప్రేమించినప్పుడు రోడ్ల మీద పడతాం ఇవన్నీ. ఇప్పటిదాకా నువ్వు ఆ పిల్ల అని తెలియదన్నావు కదా. చూడండి, ఇప్పటిదాకా ఆ పిల్లని తెలియదన్నావు కదా. మరి ఇప్పుడు ఎట్లా తెలుసు? అంటే ఎగ్జామ్ లోపలికి తీసుకోదంట. లోపలికి రా అన్న. లోపలికి రా. ఉండు శివ, ఉండు. ఈడుండు ఏం కాదు. ఉండను. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు బయట అందరు చూస్తున్నారని ఏమన్నా నేను. ఇప్పుడు ఏంది, ఆ పిల్లని లవ్ చేయలేవా నువ్వు? పట్టుకో. ఆ పిల్లని లవ్ చేయలేవా? మరి ఇప్పటిదాకా తెలియదని ఎందుకు మాట్లాడలేదు? పైసలు లేకపోతే దాంతో వండుకున్నప్పుడు తెలియదా నీకు పైసలు? అనుకున్నప్పుడు అంటే ఇంకా ఏదో అయిపోయింది. 4 సార్లు కడుపు వచ్చింది, తీసేపించినప్పుడు తెలియదా నీ దగ్గర? ఏదో చేపించిన తెలియదన్నావు కదరా. తెలియదన్నావు కదా. గట్టిగా గుద్దుతే చచ్చిపోతట్టుంటే ఈయన్ని లవ్ చేసినావు. పెద్ద ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉండి ఈయన్ని లవ్ చేసినావు నువ్వు. ఇది పెద్ద షారుఖ్ ఖాన్ అందగాడు అని చెప్పమ్మా. ఈ పిల్ల కోసం లవ్ చేసి చేతులు కోసుకున్నాడు ఏది? చచ్చిపోయినావా?
ఈ చేతులు ఇవన్నీ కోసుకొని ఆ పిల్లని భయపెట్టి ఆ పిల్లతో వండుకొని దాని పైసలు గీసలు అన్ని ఖర్చు పెట్టుకొని ఏంటి చెట్టు వదిలేం కాదు నువ్వు మొగోడి ఇలా చేసా మొగోడి చెట్టు పట్టుకోము అనవసరంగా ఎక్కువ చేసినావు అనుకో ఇంకా దౌడలు అడుగుతాయి ఉన్న రోడ్డు పని కోసం నేను మా ఇంట్లో కాదనుకొని చచ్చిపోవాలని అనుకున్నా నీకేమన్నా మైండ్ ఉందా వచ్చే ముందలా కూడా అబార్షన్ చేయించి మరీ వచ్చినావా వదులుతాం నువ్వు ఇది చెప్పు ఆ పిల్లకి వచ్చే ముందు కూడా అబార్షన్ చేయించినవా లేదా చేపించినా అయిపోయింది ఒక్క దగ్గర నిలబడు అనవసరంగా నిలబడలేవనుకో మీద యాసిడ్ పోసి చంపేస్తా నేను వదులుతా నువ్వు వదిలేవనుకో ఈయనే స్టేషన్ ఉంది కూర్చోబెడతా తప్పు తప్ప మూసుకొని నిలబడు ఆ పిల్ల అడిగిన దానికి ఆన్సర్లు చెప్పు వెళ్ళిపో చెప్పు మాట్లాడు అడగమ్మ ఏమన్నా అడుగుతాడు అడుగు ఆగు అనవసరంగా దెబ్బలు తినకన్నా పెళ్లి చేసుకుంటావా చేసుకోవా చెప్పు ఇప్పుడు చేసుకో నేను ఎప్పుడు చేసుకుంటావు 4 నెలల తర్వాత ఇప్పుడు కనిపించినావు మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావు వదిలేసి ఎక్కడ మారిపోతావు వదిలేస్తే ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు ఎందుకు కొడతారు ఎందుకు కొడతావు అసలు ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు ఆ పిల్లని ఎప్పుడు చేసుకుంటా అంటే మా కాడ పైసలు మేము చేసుకో మా దగ్గర పైసలు ఉన్నాయి నేను చేస్తాను ఏదన్నా ఒకటి పెట్టుకుంటాం ఏదన్నా చేస్తాం అయినాక సెట్ అయినాక చూస్తా అప్పుడు 10 సంవత్సరాలకి వెళ్ళి సెటిల్ అవుతాం ఇంకా 20 సంవత్సరాల దాకా కూడా సెటిల్ కావు నువ్వు అప్పటిదాకా ఇట్లానే ఉండాలా నేను పెళ్లి చేసుకో మా ఇంట్లో నుంచి నేను ఎక్కడ ఉండాలి ఉరకనికే చూస్తే నీ ఫోన్ కూడా ఇన్నే ఉంది నీ ఫోను అన్న మంచిగా చెప్తున్నా ఆ పిల్లకి ఏదో ఒకటి చెప్పి ఆ పిల్ల లేదు పెళ్లి చేసుకుని ఎప్పుడు కావాలంటే నెలకు ఎన్ని పైసలు కావాలి అదే నాకు బిజినెస్ పెట్టుకోవాలని ఉంది మా కాడ పైసలు లేవు ఓడిస్తారని ఏం బిజినెస్ పెడతావు ఏదన్నా పెట్టుకుంటాం ఏది పెట్టుకుంటావు ఏదన్నా పెట్టుకుంటాం హోటల్ పెట్టుకుంటాం చాయ్ డబ్బా పెట్టుకుంటాం నీ ముఖం చూసి హోటల్ చాయ్ డబ్బా నీ ముఖం నీ పాస్ పట్టిన పనులకు మాట్లాడతారు ఇస్తారు ఎవరు ఉండరు సరే పెయ్యకపోతే మరి అలాంటప్పుడు నీకు ఎందుకు అనుకున్నావు ఆ పిల్లతో ఎందుకు ఏం చేసి అన్ని ఎందుకు చెప్పు ఎందుకు ఆ పిల్లతో అన్ని చేసినావు కట్నం తీసుకెళ్ళమని 10 లక్షలు చేసుకుంటాం లేకుంటే మీద 10 రూపాయలు పెట్టి 5 రూపాయలకు కొనమంటే కొనరు నిన్ను నీకు ముఖానికి 10 లక్షల మొగోడి అంటే ఏంది తెలుసా పిల్లలు పెళ్లి చేసుకొని ఇంతకే బయటకు వెళ్ళకుండా ఉంటే అది మొగుతాను కడుపు చేసి 4 కడుపులు చేసి రోడ్డు మీద వదిలేసుడు కాదు మొగుతాను అర్థమైతుందా అనవసరంగా నువ్వు ఏం చూసుకొని రెచ్చిపోతున్నావు ఏం చూసుకొని రెచ్చిపోతున్నావు ఇప్పుడు ఇల్లు వాళ్ళదేనా వాళ్ళ ఇంటికి మీ ఇంటికి పోదామా మా ఇంటికి మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళే వస్తారు ఇప్పుడు మీ ఇంటికి పోదాం మా వాళ్ళే వస్తారు ఫోన్ చేసి వాళ్ళే వస్తారు మా వాళ్ళు ఇంటికాడ ఎవరు సరే మీ ఇంటి అదే మీ వాళ్ళు వచ్చేదాకా కూర్చుందాం ఆడ తాళమేసింది ఎవరు మా ఇంటికాడ స్టేషన్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలి చేసుకోవాలి అడిగేది ఏం లేదండి ఇప్పుడు పెళ్లి సెట్ అయినాక పెళ్లి చేసుకుంటా తీసుకుంటా బిజినెస్ పెట్టుకొని అప్పుడు చేసుకుంటా కట్నం కోసం ఆశపడే అప్పుడు ప్రేమించినావా నన్ను ప్రేమించినప్పుడు తెలియదా పోనీ కడి
పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ పోయేది లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఏడా ఉంటే అన్నీ ఉంటాను. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిరు. నేను ఏడు ఉండాలి చెప్పు? నువ్వు ఉంటావు. నేను ఒంటరి ఆడపిల్ల ఏడా ఉండాలి? వచ్చి 1 month అవుతుంది సిటీకి వచ్చి. నేను ఎందుకు వచ్చినావు అని అంటే నాకు చెప్పే నువ్వు వచ్చే ముందు అలా ఏం చెప్పొచ్చినావు? ఎమ్మటే వస్తాను. నేను 2 రోజులలో తిరిగి వస్తాను. 4 నెలలు అవుతుంది. ఫోన్ లేదు, ఏం లేదు. అసలు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వచ్చిందంటే రావు నువ్వు. రావు, ఇంకా 10 సంవత్సరాల దాకా రావు. అప్పటిదాకా అట్లనే ఉండాలా? నేను వదలకుండా నీట్గా మాట్లాడు, నీట్గా ఉంచు, మాట్లాడు. నేను అట్లనే ఉండాలా చెప్పు? పిల్లి ఇప్పుడు కడుపుతోనుంది, దానికి ఏంది మరి? గవర్నమెంట్ హాస్పిటల్ పోయి తీపించాలి. ఇంతకు ముందు కాదు, ఇంతకు ముందు 4 కడుపులు తీపించినావు. ఎవడాడు నీకు తీసినోడు? ఆ పిల్ల మంచి చెప్తుంటలేవు, గోడకేసి గుద్దితే నెత్తి అడుగుతుంది. అర్థమవుతుందా? ఎట్లా ఆ పిల్లని చేసుకొని అంటున్నావు? నేను మంచోని ఇచ్చి పెళ్లి చేసి ఆ పిల్లకు చెప్పు. ఎవడు 4 కడుపులు తీపిచ్చిండు? డాక్టర్లు అన్నా కొంచెము కడుపు తీపియడానికి వస్తే అడగండి. ఎందుకు ఏమిటి? పెద్దోళ్ళని తీసుకురామండి. మొగుడు ఉంటే చాలు కాదు, వాళ్ళ అమ్మ నాయనని కూడా తీసుకురామండి. అట్లా అంటే ఎవడు కడుపు తీపించుకోడు. 4 కడుపులు తీపిచ్చినవు. నీ పర్సనాలిటీ ఏంది? నువ్వు చేసే శాతలేందిరా? చెప్పు, ఇప్పుడు ఏమంటావు చెప్పు. అసలు నీకు ఏం చెప్పాలి? ఓరు మీరు అని కెమెరా ఫస్ట్ పోనీ. నువ్వు చదువుకాను కదా, 4 కడుపులు చేపించి తీసినావు కదా. ఏ డాక్టర్ చేసిండో వానికి నీ ముఖం చూపించి అయ్యా నీకు కడుపు చేసినావా అలా పిల్లానికి అని అడగనీకి వీడియో తీసుకున్నావు. వీడియో ఆపుతా. నీది స్టేషన్ తీసుకోవడానికి కూడా నీ ముఖం తెలవాలి కదా మాకు. ఆ పిల్ల దగ్గర అంటే ఒక ఫోన్ కూడా ఉంచలేవు, ఒక ఫోటో కూడా ఉంచలేవు నీది. సంవత్సరాల నుండి ఒక్క ఫోటో కూడా ఉంచలేడు ఆ పిల్లతోని. జస్ట్ ఫోన్ నంబర్. ఆ పిల్ల హుషార్ది కాబట్టి కొంచెం ఫోన్ నంబర్ ఉంచుకుందు. అరే పని పోనీ కడి కొట్టలేదు కొట్టి కొట్టి చంపేస్తా. నాకు పోనీ కడి ఫస్ట్ ఫస్ట్ నా మంచితనం చెప్తున్నా, నీకు ఒక చెల్లెలు అక్కలాగా చెప్తున్నా. నిలబడు అక్క, నీకేం కావాలో ఇప్పుడే అడుగు. వాడు వినలేడు అనుకో, ఇటు నుంచి పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తే నిన్ను తీసుకుపోయి వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. పోలీసు వాళ్ళే పెళ్లి చేస్తారు. సరేనా? మాట్లాడు, నువ్వు మాట్లాడు, నేనేమన్నా ఏం మాట్లాడుతుందో దానికి ఆన్సర్లు చెప్పు. అనవసరంగా దెబ్బలు తినకు మా చేతిలో. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావా? నేను ఇంతగా ఇష్టపడ్డా, నువ్వు కూడా నన్ను ఇంత ఇష్టపడ్డావు. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఎక్కడ పోయింది చెప్పు? నీకోసం నేను పత్తిచేల మందు దాయి చనిపోదామని అనుకున్నా. మా కన్న వాళ్ళని కూడా కాదని అనుకున్నా. అంతగా ఇష్టపడ్డా నేను. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు? మనం పెళ్లి చేసుకుందాం అని అన్నావు. నెక్స్ట్ మంత్ వచ్చే సంవత్సరం చేసుకుందామని ఆపినావు. సరేలే చేసుకుంటాడు కదా అని అనుకున్నా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేనంటే ఇష్టం లేదా నీకు? నన్ను రియల్గా ప్రేమించలేదా? నిజంగా ప్రేమించలేదా? నీ ప్రేమంతా నటననా? నాకాడ పైసలు లేవు, చేసుకొని పైసలు ఎందుకు చెప్పా? ఇద్దరం కష్టం చేసుకొని పెళ్లి చేసుకొని ఇద్దరం కష్టం చేసుకొని బతుకుదాం. అందరికి పనులు అన్నట్టు ఎక్కడ పనులు లేవా? ఇక పనులే నడుస్తలేవు. వేరే పనులు ఏ పని కావాలి చెప్పి మేము పెట్టిస్తాం. మేడం వాళ్ళు కూడా నీకేం పని కావాలో పెట్టిస్తాం అన్న. ఒక్క మాట, ఇంకో ఈమెకు ఆడపిల్ల ఉంది, నీకు అక్క చెల్లెలు లేరా? పోనీ మీ అమ్మ నాన్న ఆడదే కదా. రేపు మాపు బుడ్డ పుడుతుంది, దాన్ని ఎవడన్నా ఇట్లా మోసం చేస్తుంది. నీకు పనులు లేవు, నేను నీకు పని పెట్టిస్తా. నీకు నెలకు 10-15 వేలు వస్తట్టు నేను నీకు జాబ్ పెట్టిస్తా. సరేనా? లేదంటే ఏ జాబ్ లేదనుకో, నేను నీకు మంచి షాప్ పెట్టిస్తా. నువ్వు పాన్ డబ్బా హోటల్ అన్నావు కదా, నేను నీకు పాన్ డబ్బా పెట్టిస్తా. సరేనా? ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఆ పిల్లని పెళ్ళి చేసుకోవాలి. లేదా పెళ్ళి చేసుకోకపోతే మీ ఇంట్లో పోయి ఆ పిల్లని మాట్లాడిపించు. సరేనా? ఏమంటున్నావు?
పాండబ్బ పెట్టి అప్పుడు చూద్దాం. పాండబ్బ పెట్టి చూస్తాం అంటే నీకు పైసల మీద ఉన్నంత సోకు ఈ పిల్ల మీద లేదు. పాండబ్బ పెట్టించినాక అప్పుడు చూద్దాం. పాండబ్బ పెట్టించినాక చూద్దాం. పాండబ్బ పెట్టిపోకపోతే చేసుకోవా పిల్లని? ఇప్పటికి కూడా వీడు ఏమంటున్నాడు శివ, పాండబ్బ పెట్టిపిస్తే చేసుకుంటా లేకపోతే చేసుకోను అంటే నీకు పైసల మీద సోకుంది పిల్ల మీద లేదు. నాకు పని లేదు పాటలేదు మరి. అరే మనిషి కాదరా నువ్వు, పశువువా? నీకు చెప్తున్నా కదా పైసలు ఇస్తా పాండబ్బ పెట్టిస్తా అని. ఇంకొకటి చెప్తాడు. సరే నీకు అన్ని చేస్తామన్నా, చేసుకుంటావా? చేసినాకనే చేసుకుంటా. చేసినాకనే చేసుకుంటా. చేసుకోకపోతే చేసుకోకు. ఒకవేళ ఏం చేయకపోతే చేసుకోవా? చేసుకుంటావా చేసుకోవా? పైసలు లేవు చేసుకోవు. నీకు పైసలు పాండబ్బ ఇంపార్టెంట్, పైసలు ఇంపార్టెంట్, పిల్లి ఇంపార్టెంట్ కాదు. మేడం వాళ్ళు నీకు మంచిగా డ్యూటీ చూపిస్తానంటారు, బిజినెస్ కూడా పెట్టిస్తానంటారు. ఇంకా చేసుకోమంటే చేసుకోవట్లేదు. నువ్వు చెప్పు. లేదమ్మా, వీడికి పైసలు ఇంపార్టెంట్ అని అర్థమైంది. తీసుకొని స్టేషన్కి అప్పచెప్తాం శివ. వాళ్ళే రిజిస్టర్ ఆఫీసర్ అన్నా లేకపోతే పోలీస్ స్టేషన్ అన్నా పెళ్లి చేస్తారు. నీకు అదే బెటర్ అమ్మా. వీడికి ఇప్పుడు నేను పాండబ్బ పెట్టిస్తా అంటే పెట్టియడానికి ప్రాబ్లం లేదు, కానీ వాడు నీతో ఉండడు నాకు తెలిసి. పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నానుకో వాళ్ళు 4 కింద మీద గట్ట గుద్దుతాడు. అప్పుడు నీ పెళ్లి కాదు కదా, నీ కూర్చున్న జేజమ్మ కిందికి దిగుతుంది. ఇప్పుడు ఏమంటావా? నాకు చేసుకుంటావా లేదు? ఎంత మంచిగా చెప్పినా. నాకు పని లేదు, పైసలు లేవు, ఇప్పుడు చేసుకో. నేను చేసుకో, ఇదే ఫిక్స్. గట్టిగా ఇదే చెప్తున్నావు. వీడియో ఎందుకు చేస్తున్నా తెలుసా? నీ ముఖాన్ని సోషల్ మీడియాలో పెట్టనీకే తీస్తున్నా. నీ అయ్యమ్మ ముఖము, నీ అక్క చెల్లెల ముఖము, వీడు మోసగాడు, పెద్ద లత్కుడు గాడు, పెద్ద దొంగగాడు అని చెప్పి వీడియో బయటకే ఇస్తా. నీ ముఖాన్ని అప్పుడు తూ అని ఉంచుతారు. వీడియో ఆపుతా దొరా, వీడియో ఆపుతా. నువ్వు ఇది చెప్పు ముందు. చెప్తున్నా కదా, నాకాడ పైసలు నేను చేసుకోను. ఇప్పుడు పైసలు లేవు, చేసుకో. ఇదే లాస్ట్ మాట. స్టేషన్ తీసుకోదన్నాడు. కంప్లైంట్ పెడతావా? మీరేం చేస్తారు? అక్కడ నీకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి చేసి కంప్లైంట్ పెట్టక్క. ఏం కాదు, కంప్లైంట్ పెట్టు. పెళ్లి చేస్తారు, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం. నాడు పెళ్లి చేసుకున్నాక ఎందుకు టార్చర్ చేస్తారు శివ? పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి చేస్తారు. అట్లాగే తీసుకున్నాక మళ్ళీ ఆమెను తీసుకొని పోయినాక ఇంటికి పోయినాక టార్చర్ చేస్తే ఎందుకు చేస్తాడు? ఇంటికి పోయినాక నువ్వు టార్చర్ చేసినావు అనుకో, వీడియో ఉంటుంది. ఇప్పుడు నీ ముఖం తెలియకుండా ఆ పిల్ల జీవితం నాశనం అవుతుందని వీడియో నీ ముఖం పెట్టకుండా పెడతాము. ఒకవేళ నువ్వు టార్చర్ చేసినావు అనుకో, అది నీ ఫేస్తో రిలీజ్ చేసి మీ ఇంటి ముంగటనే నీ పోస్టర్ లేపిస్తా. అర్థమవుతుందా? వీడు మోసగాడు, అమ్మాయిలను వాడుకుంటాడు, ఇవన్నీ వేపిస్తా. నీది కాకుండా మీ పక్కన అయ్యమ్మ నాయనది, మీ అక్క చెల్లెలి అందరి వేపిస్తా. ఏమంటావు? పిఎస్కి పోదామా పెళ్లి చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకున్నట్టు కూడా నేను ఏంలా సోషల్ మీడియాలో ఎండ్లో పెట్టా. జస్ట్ ఆ పిల్లకి పెళ్లి చేస్తా, నీ ఇష్టం ఉన్నప్పుడు మీ ఇంట్లో చెప్పుకో, కానీ ఆ పిల్లని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి కలిసే ఉండు. ఏమంటావు? నేను పని చూసుకున్నాక చేసుకుంటా. నీకు పని మేము ఇప్పిస్తాం రా, పని మేము ఇప్పిస్తాం నీకు. నాకు ఏదైనా మంచి జాబ్ దొరికినాక మేము ఇప్పిస్తాం నీకు జాబ్. చేసుకుంటావు కదా? సరే, జాబ్ ఇప్పిస్తే చేసుకుంటా. వీనికి జాబ్ ఇప్పించే బాధ్యత మాది. ఈ పిల్లని చేసుకున్న తర్వాత నువ్వు వీళ్ళింటికి పోయి మాట్లాడాలి. ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ ఇంటి నుంచి నువ్వు కేసిరు, ఆ పిల్ల కడుపుతో తీపించుకుందని వాళ్ళకి తెలుసు. సరేనా? చెప్పు. సరే 4 తోమిన తర్వాత తోవ్వకొచ్చిండు. వాళ్ళ ఇంటికి పిల్లోళ్ళ ఇంటికి పోయి మాట్లాడిపిస్తా. ఇంకొకటి ఏంటంటే వీడు పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు అయితే పక్కా పెడతా, వీడియోలు పెడుతున్నో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళ జీవితాలు కూడా నాశనం చేయొద్దు కదా. సో వీళ్ళ ఫేసులు బ్లర్ ఎందుకు పెడుతున్నా అంటే, నేను వాళ్ళ లైఫ్లో మళ్ళీ బయటకు పోతే పలానోడు ఇట్లా చేసి నన్ను ముఖం మీద అంటారు కాబట్టి వాళ్ళ ఫేసులు బ్లర్ పెడతా, అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఎట్లుంటారో నేను మీకు వీడియో కూడా పెడతాది, చూడండి. వీళ్ళ పెళ్ళి కాకుండా వీళ్ళ రిలేషన్ అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటారో, ఎట్లా బతుకుతారో ప్రతి ఒక్కటి మీకు వీడియో చేస్తా, పెళ్ళితో సహా ప్రతి ఒక్కటి వీడియో పెడతా. లేదా లాస్ట్లో ఫోటోలన్నీ ప్రతి ఒక్కటి వేసా. అండ్ మీరు జాగ్రత్త, పెళ్ళి లవ్ చేసే ముందు అటు ఇటు 2 చూసి లవ్ చేయండి, అసలు మోసపోకండి.
సో ఇలాంటి దీన్ని మీకు రావద్దని నేను కోరుకుంటున్నా. నాకు వచ్చే కేసులలో 99% లవ్వుదే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.